3 చాప్టర్స్‌కి 10th క్లాస్‌లో ఒకే ట్రిక్. 3 చాప్టర్స్‌లో ఉన్నటువంటి 8 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి. 8 మార్క్స్ క్వెషన్స్ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి వాటికి ఒకే ట్రిక్. ఫస్ట్ చాప్టర్‌లో దేనికి ఉపయోగిస్తామంటే ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్‌కి వాడతాం ఆ ట్రిక్‌ని. సెకండ్ చాప్టర్‌లో దేనికి వాడతామంటే సెకండ్ చాప్టర్ అంటే ఏమి? సెకండ్ చాప్టర్‌లో యాసిడ్ బేసిస్‌లో క్లోరో ఆల్కలీ ప్రాసెస్‌కి కూడా అదే ట్రిక్ వాడతాం. నెక్స్ట్ థర్డ్ చాప్టర్‌లో మెటలర్జీకి ఎలక్ట్రోలైసిస్ చేస్తాం. దాంట్లో వెరీ హై రియాక్టివ్ మెటల్స్ అయినటువంటి పొటాషియము, సోడియము, కాల్షియం, మెగ్నీషియంకి వీటికి ఎలక్ట్రోలైసిస్ చేస్తాం. ఈ ఎలక్ట్రోలైసిస్ అంటే థర్డ్ చాప్టర్లో ఎలక్ట్రోలైసిస్కి అంటే వెరీ హై రియాక్టివ్ మెటల్కి చేస్తాం ఎలక్ట్రోలైసిస్. సెకండ్ చాప్టర్లో క్లోరో ఆల్కలీ ప్రాసెస్కి, ఫస్ట్ చాప్టర్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్కి. ఈ 3 చాప్టర్స్కి సింపుల్ షార్ట్ కట్ గేర్. సిసి ఇంజిన్లో గేర్ వేస్తాం. సిసి అంటే సి అంటే క్యాథోడ్. ఈ క్యాథోడ్కు మైనస్ ఛార్జ్ ఉంటుంది. దాని దగ్గరికి ఏది వెళ్తుంది? క్యాటైన్ వెళ్తుంది. అంటే క్యాథోడ్ దగ్గరికి క్యాటైన్ టువార్డ్స్ వెళ్తుంది. అక్కడ గేర్ అనేటువంటి రియాక్షన్ జరుగుతుంది. గేర్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. చూడు, సిసి మామూలుగా వెహికల్స్కి సిసి ఇంజిన్ ఉంటుంది. సిసి ఇంజిన్ ఉండేటువంటి వెహికల్స్ గేర్ ఉంటుంది. కాబట్టి క్యాథోడ్ దగ్గరికి క్యాటయాన్ వెళ్తుంది. క్యాటయాన్ దగ్గర గేర్ అనే రియాక్షన్ జరుగుతుంది. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. ఇప్పుడు ఈ క్యాథోడ్ దగ్గర ఈ 3 లెసన్లలో ఏం ఫామ్ అవుతాయి? హైడ్రోజన్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం మెటల్. హైడ్రోజను, సోడియం హైడ్రాక్సైడ్, కాస్టిక్ సోడా, సోడియం ఇవన్నీ ఎక్కడ ఫామ్ అవుతాయి? క్యాథోడ్ దగ్గర. ఓన్లీ ఒక క్లోరిన్ గ్యాస్ మాత్రం, క్లోరిన్ గ్యాస్, ఇంకోటి ఏది? ఆక్సిజన్ గ్యాస్. ఇవి రెండు, ఈ క్లోరిన్ అండ్ ఆక్సిజన్ గ్యాసులు రెండు ఎక్కడ ఫామ్ అవుతాయి? యానోడ్ దగ్గర ఫామ్ అవుతాయి. మరి యానోడ్ దగ్గర ఫామ్ అయ్యేదానికి ట్రిక్ ఏంటి? లియో అంటే మామూలుగా మన రాసుల్లో సింహం గురించి ఏఏఓ చెప్పుకుంటాం. ఏఏఓ. లియో అంటే సింహం గురించి లియో దగ్గర లియో సింహాన్ని చూసినప్పుడు ఏఏఓ చెప్తాం. ఏ అంటే యానోడు దగ్గరికి యానియాన్ వెళ్తుంది. యానోడ్కి ఏం ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. దాని దగ్గరికి పోయేదానికి ఏం ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అక్కడ ఏఏఓ యానోడ్ దగ్గరికి యానోడ్ దగ్గరికి యానియాన్ వెళ్తుంది. అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇక్కడ దీన్ని ఎట్లా గుర్తు? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. సో ఇక్కడ ఏఏఓ దగ్గర క్లోరిన్, ఆక్సిజన్ ఈ 2 గ్యాసెస్ ఫామ్ అవుతాయి. అంటే ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్లో ఆక్సిజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఎక్కడ? యానోడ్ దగ్గర. ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ అదే క్లోరో ఆల్కలీ ప్రాసెస్లో క్లోరిన్ అనేది యానోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇది సిసిఆర్ గేర్ టెక్నిక్, ఏఏఓ లియో టెక్నిక్. క్యాథోడ్ క్యాటయాన్ రిడక్షన్, యానోడ్ యానియాన్ ఆక్సిడేషన్. గేర్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ రిడక్షన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. ఇక్కడ మనకుండే దాంట్లో మన డౌట్ ఏంటంటే ఈ హైడ్రోజన్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం ఇవన్నీ క్యాథోడ్ దగ్గర. క్యాథోడ్ అంటే ఏం చెప్పాలా? రిడక్షన్ చెప్పాలి. క్లోరిన్, ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తాయి? యానోడ్ దగ్గర. అక్కడ ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్ జరుగుతుంది. ఈ క్లోరిన్, ఆక్సిజన్ అంటేనే ఆక్సిడేషన్ చెప్పాలా. హైడ్రోజన్, సోడియం హైడ్రాక్సైడ్ అండ్ సోడియం అంటే రిడక్షన్ చెప్పాలి. దీంట్లో సోడియం హైడ్రాక్సైడ్ ఎందుకు క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతుంది? ఇది పిల్లలకు వచ్చే డౌట్. ఇక్కడ మీకు డయాగ్రామ్ గీసాను చూడండి. ఇది యాక్చువల్గా సెల్ మెంబ్రేన్ సెల్ అనమాట. ఇక్కడ ఈ పక్కన క్యాథోడ్ ఉంది, ఈ పక్కన యానోడ్ ఉంది. యానోడ్ సైడ్ ఏం తీసుకుంటామంటే బ్రైన్ సొల్యూషన్ అంటే సోడియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకుంటాం. ఈ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ఈ పక్క తీసుకుంటాం. ఈ పక్క క్యాథోడ్ సైడ్ ఏం తీసుకుంటాం అంటే వాటర్ తీసుకుంటాం. ఎలక్ట్రోలైసిస్ జరిగినప్పుడు ఈ మెంబ్రేన్ ఏం చేస్తుందంటే ఈ పక్కన సోడియం క్లోరైడ్ అనేటువంటి స్ప్లిట్ అయినప్పుడు క్లోరిన్ గ్యాస్ బయట వస్తుంది. ఇది ఒక ప్రాసెస్. ఇక్కడ సోడియం ప్లస్ ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే ఈ మెంబ్రెన్స్ సోడియంని ఈ పక్క పంపిస్తుంది, అలో చేస్తుంది. అంటే క్యాథోడ్ సైడ్కు అంటే పాజిటివ్ అయాన్స్ని అలో చేస్తుంది. ఇది నెగిటివ్ అయాన్స్ని అలో చేయదు. కాబట్టి OH మైనస్ అనేటువంటి ఈ అయాన్ ఏ పక్క ఉంది? క్యాథోడ్ సైడ్ ఉంది. కాబట్టి క్యాథోడ్ సైడ్ ఈ OH మైనస్ అయాన్ అనేటువంటిది OH మైనస్ అయాన్ అనేటువంటిది క్యాథోడ్ సైడ్ ఉంది.
సోడియం ప్లస్ ఏ సైడ్ ఉంది, యానోడ్ సైడ్ ఉంది. కాబట్టి ఈ యానోడ్ సైడ్ నుంచి ఇది క్యాథోడ్ సైడ్కి, అంటే ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది. సోడియం ప్లస్ అనేది ఇది సోడియం ప్లస్ని అలో చేస్తుంది, OH మైనస్ని అలో చేయదు. OH మైనస్ ఏ సైడ్ ఉంది, వాటర్ ఏ సైడ్ పంపించాం, ఈ క్యాథోడ్ సైడ్ పంపించాం. క్యాథోడ్ సైడ్ పంపించినప్పుడు వాటర్ స్ప్లిట్ అవుతుంది, హైడ్రోజన్ H ప్లస్ కానీ OH మైనస్, అంటే OH మైనస్ ఈ పక్క ఉంటుంది, ఇది ఆ పక్క వెళ్ళలేదు. ఆ పక్క ఉన్న సోడియం ఈ పక్క వచ్చే ఛాన్స్ మాత్రమే ఉంది, ఇక్కడ అది దాన్ని మాత్రమే అలో చేస్తుంది. కాబట్టి సోడియం అనేది ఈ పక్క వచ్చిన తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ అని ఫామ్ అవుతుంది. అంటే ఫైనల్ సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ ఎక్కడ ఫామ్ అవుతుంది, క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. సో సోడియం హైడ్రాక్సైడ్ అలా క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇంకా హైడ్రోజన్ అనేది పాజిటివ్ అయింది కాబట్టి క్యాథోడ్ దగ్గరికి వెళ్తుంది. సోడియం అనేది మెటల్ కాబట్టి ఎప్పుడు కూడా క్యాథోడ్ దగ్గర రిడక్షన్ ద్వారా ప్యూర్ మెటల్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తాం.